ఐఏఎస్ అంటే అంత ఈజీ కాదు. అవును. మరి ఎట్లా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావు ఏంటి? అంటే ఇంట్లో ఒక లాయర్ ఉన్నారు కాబట్టి నీ ప్రాబ్లం లేదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా చదవాల్సి ఉంటుంది. అవునవును. ఎట్లా నువ్వు అంటే ఇప్పటి నుంచే అనుకుంటున్నావు, ఎందుకంటే నీకు ఇప్పటి నుంచే చాలా తెలివితేటలు ఉన్నాయి. నీ ఫ్యాషన్ ఏంటో కూడా నువ్వు చెప్పేసావు కాబట్టి ఎలా ఫ్యూచర్ నీకు? యాక్చువల్లీ యాక్టింగ్ అనేది కూడా ఐఏఎస్ తో మనం కంపేర్ చేయొచ్చు. ఎట్లా? ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే వెళ్ళానని చెప్పాను. అయితే మనం మార్నింగ్ వెళ్తాం, 4 o'clock 5 o'clock లెగుస్తాము, వెళ్తాము, అక్కడే మనకి డిసిప్లిన్ వస్తుంది. డిసిప్లైన్. ఓకే. ఫస్ట్ పాయింట్ డిసిప్లిన్. ఎందుకంటే అక్కడికి వెళ్తాము. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఆంధ్రాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా అది మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మూవీస్ కి అది వదులుకోవడం లేదు, ఇది వదులుకోవడం లేదు, అంతే. సేమ్ ఆయనే డిప్యూటీ సీఎం అయినప్పుడు ఐఏఎస్ అవ్వడం ఇంకెంత చాలా ఈజీ కదా. అంతే కదా. మంచి ప్లానింగ్, పెద్ద ప్లాన్ పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని